జోలకంటి రంగారెడ్డి గారు, సో విద్యార్థుల పట్ల మీరు అంటే సంఘీభావం తెలపడానికి వచ్చారు ఈరోజు. సో నోటిఫికేషన్ విషయంలో ఈ ప్రభుత్వం నిమ్మకి నీరుగా వ్యవహరిస్తా ఉంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు, ఏ విధంగా చూస్తారు? ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం, ఈ పార్టీ వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. సంవత్సరానికి 2 లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు అవి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం అన్యాయం. ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఇప్పటికీ 4 కూడా ఇవ్వలేదు, అది కూడా ఇవ్వాలి. అదే విధంగా జాబ్ కార్డు కూడా ప్రకటించారు. అది ఊరికనే ఏదో పైపైన ప్రచారం చేసుకోవడం తప్ప మరొకటి కాదు. తర్వాత రాజీవ్ పేరుతోటి వాళ్ళకేదో స్వయంగా వాళ్ళు నిరుద్యోగులకు వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకడం అది లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలకు నిరుద్యోగులకు హామీలు ఇచ్చి వాళ్ళని వాడుకొని రాజ్యం వెళ్తున్నది సరైనది కాదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి కోరుతాం.